కేంద్ర బడ్జెట్ 2024-25 18వ లోక్సభలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ 2024-25 ఆర్థిక సంవత్సరపు తొలి బడ్జెట్ వికసిత్ భారత్ అనే భారీ నిర్ణయాత్మక సంకల్పం నెరవేర్చుకునే దిశలో కొనసాగింపునకు ప్రతీకగా నిలిచింది. 2024-25 కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024 జూలై 23వ తేదీ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో పేర్కొన్నట్లు మన దేశంలో ఉన్నది 4 కులాలు. అవి పేదలు, మహిళలు, యువత, అన్నదాతలు. వారి అభ్యున్నతి కోసం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, మధ్యతరగతిపై బడ్జెట్లో ప్రధానంగా దృష్టిని సారించారు. 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్కు 2024 ఆగస్టు 5వ తేదీ లోక్సభ ఆమోదముద్ర వేసింది. హల్వా వేడుక 2024-25 కేంద్ర బడ్జెట్ కోసం బడ్జెట్ తయారీ ప్రక్రియ చివరి దశను సూచించే హల్వా వేడుకను న్యూఢిల్లీలో నిర్వహించారు. కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్, కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శ్రీ పంకజ్ చౌదరి ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది. బడ్జెట్ తయారీలో నిమగ్నమైన అధికారుల లాక్-ఇన్ ప్రక్రియ ప్రారంభమవడానికి ముందు ఏటా సాంప్రదాయక హల్వా వేడుకను నిర్వహిస్తారు. 2024-25 కేంద్ర బడ్జెట్ను 2024 జూలై 23న కేంద్ర ఆర్థిక కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. వరుసగా 7వసారి బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ వరుసగా 7వసారి కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23వ తేదీ పార్లమెంటు సమావేశంలో భాగంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను వరుసగా 7వసారి ప్రవేశపెట్టారు. ఈమె మే 30, 2019 నుంచి ఆర్థిక మంత్రిగా కొనసాగుతున్నారు. బడ్జెట్ ముఖ్యాంశాలు. పార్ట్ ఏ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సూచికలు మరియు అంచనాలు. స్థూల ఆర్థిక ఫ్రేమ్ వర్క్ స్టేట్మెంట్, మీడియం టర్మ్ ఫిస్కల్ పాలసీ ఫిస్కల్ పాలసీ స్ట్రాటజీ స్టేట్మెంట్లు సాపేక్షంగా అనిశ్చిత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తిరుగులేని స్థితిస్థాపకతను ప్రదర్శిస్తున్న భారత ఆర్థిక వ్యవస్థ కీలక ఆర్థిక సూచికలపై దృష్టి సారించాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి జీడీపీలో 4.5% కంటే తక్కువ ద్రవ్యలోటు స్థాయిని సాధించడానికి ప్రభుత్వం ద్రవ్య స్థిరీకరణ విస్తృత మార్గాన్ని అనుసరిస్తుంది. ఫలితంగా రుణం జీడీపీ నిష్పత్తిని ఏకీకృతం చేస్తుంది. అదే సమయంలో విస్తృత ఆధారిత సమ్మిళిత ఆర్థిక వృద్ధి ప్రజల సంక్షేమాన్ని తీసుకురావడానికి కొనసాగించడానికి తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారత వాస్తవిక వృద్ధి 8.2%, నామమాత్రపు వృద్ధి 9.6%గా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ వినియోగ వ్యయం 4.0% వృద్ధిని నమోదు చేసింది. ఇది స్థితిస్థాపక పట్టణ డిమాండ్ పరిస్థితులు, గ్రామీణ డిమాండ్ రికవరీతో నడుస్తుంది. ఆర్బీఐ 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి 7.2% వృద్ధిని అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 6.7%గా ఉన్న సగటు రిటైల్ ద్రవ్యోల్బణం 2023-24లో 5.4%కి తగ్గింది. 2024 జూన్లో ప్రధాన ద్రవ్యోల్బణం 5.1%గా ఉండగా చాలా తక్కువ ప్రధాన ద్రవ్యోల్బణం 3.1%గా ఉంది. మొత్తం రిటైల్ ద్రవ్యోల్బణం ఆర్బీఐ నోటిఫైడ్ టాలరెన్స్ బ్యాండ్లో 2-6% మధ్యలో ఉంది. 2024-25 సంవత్సరానికి రుణాలు, మొత్తం ఖర్చులు మినహాయి మొత్తం రాబడులు వరుసగా రూపాయలు 32.7 లక్షల కోట్లు, రూపాయలు 48.21 లక్షల కోట్లుగా అంచనా వేశారు. నికర పన్ను రాబడులు రూపాయలు 25.83 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ద్రవ్యలోటు జీడీపీలో 4.9%గా అంచనా వేశారు. మూలధన వ్యయం రూపాయలు 11,11,111 కోట్లు, జీడీపీలో 3.4%. ఇందులో మూలధన వ్యయం కోసం రాష్ట్రాలకు రూపాయలు 1,50,000 కోట్ల ఆర్థిక సహాయం కూడా ఉంది. బడ్జెట్ మూలధన వ్యయం 2019-20 ఆర్థిక సంవత్సరంలో మూలధన వ్యయం కంటే దాదాపు 3.3 రెట్లు ఎక్కువ. 2024-25 బడ్జెట్ అంచనాలలో మొత్తం వ్యయంలో 23.0%,
2021లో తాను ప్రకటించిన ద్రవ్య స్థిరీకరణ మార్గం ఆర్థిక వ్యవస్థకు బాగా ఉపయోగపడిందని, వచ్చే ఏడాది లోటును 4.5% కంటే తక్కువకు చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. 2026-27 నుంచి ప్రతి ఏటా ద్రవ్య లోటును జీడీపీలో శాతంగా కేంద్ర ప్రభుత్వ రుణం తగ్గుముఖం పట్టేలా ఉంచడమే తన లక్ష్యమని నిర్మలా సీతారామన్ తెలిపారు. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) ప్రచురించిన 3 ప్రొవిజనల్ రియాలిటీస్ (పిఏ) ప్రకారం కేంద్ర ప్రభుత్వం ద్రవ్య లోటు జీడీపీలో 5.6% తగ్గింది. రెవెన్యూ లోటు 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 2.6% తగ్గింది. 2024-25లో టేటెడ్ సెక్యూరిటీల ద్వారా స్థూల మార్కెట్ రుణాలు రూ14.1 లక్షల కోట్లు, నికర మార్కెట్ రుణాలు రూ11.63 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఈ రెండూ 2023-24లో కంటే తక్కువ. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ అంచనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సూచికలు జీడీపీలో 1%గా కింది పట్టికలో సంగ్రహపరిచారు. ఆర్థిక సూచికలు, బడ్జెట్ అంచనాలు 2024-25 ఆర్థిక లోటు 4.9% 2024-25, రెవెన్యూ లోటు 1.8%, ప్రైమరీ లోటు 1.4%, టాక్స్ రెవెన్యూ గ్రాస్ 11.8%, నాన్ ట్యాక్స్ రెవెన్యూ 1.7%, కేంద్ర ప్రభుత్వ రుణం 56.8%. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తుల నిష్పత్తి 2017-18 ఆర్థిక సంవత్సరంలో గరిష్టంగా 11.2% నుంచి 2024 మార్చి చివరి నాటికి 2.8%కి తగ్గింది. అధిక లాభాల నుండి నిల్వలను మూలధనం చేయడం, కొత్త మూలధనాన్ని సమీకరించడం ద్వారా ఎస్సిబిలు తమ మూలధన పునాదిని పెంచుకున్నాయి. వారి క్యాపిటల్ టు రిస్క్ వెయిటెడ్ అసెట్ రేషియో సిఆర్ఏఆర్ మార్చి 2024 16.8%కి పెరిగింది. ఇది రెగ్యులేటరీ కనిష్టానికి చాలా ఎక్కువ. బడ్జెట్ అంచనా బిఈ 2024-25లో స్థూల పన్ను ఆదాయం జీటీఆర్ 2023-24తో పోలిస్తే 11.7%, పిఏ 2023-24తో పోలిస్తే 10.8% పెరుగుతుందని అంచనా వేసింది. జీటీఆర్ రూ38.40 లక్షల కోట్లు, జీడీపీలో 11.8% ఉంటుందని అంచనా. ప్రత్యక్ష, పరోక్ష పన్నులు వరుసగా 57.5%, 42.5% జీటీఆర్కు దోహదం చేస్తాయని అంచనా. రాష్ట్రాలకు పన్నుల బదలాయింపు తర్వాత 2024-25లో పన్నుల ఆదాయం నెట్ టు సెంటర్ రూ25.83 లక్షల కోట్లుగా అంచనా వేశారు. పన్నుయేతర ఆదాయం రూ5.46 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇది 2023-24 ఆర్ఈ 3.76 లక్షల కోట్ల రూపాయల కంటే 45.2% ఎక్కువ. ఇందుకు ప్రధానంగా మెరుగైన డివిడెండ్ రాబడులే కారణం. జీడీపీలో ప్రధాన సబ్సిడీలు 2023-24 సవరించిన అంచనాలలో 1.4% నుంచి 2024-25 నాటికి 1.2%కి తగ్గుతాయని అంచనా. రూ3.81 లక్షల కోట్ల భారీ సబ్సిడీలు 2024-25 రెవెన్యూ వ్యయంలో 10.3%గా ఉంటాయి. రెవెన్యూ రాబడులు, రెవెన్యూ వ్యయాల మధ్య సమతుల్యతను సాధించడానికి బిఈ 2024-25లో కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ వ్యయం వరుసగా రూ31.29 లక్షల కోట్లు, రూ37.9 లక్షల కోట్లుగా అంచనా వేశారు. రూ2024-25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ రాబడులు రూ10.62 లక్షల కోట్లుగా అంచనా వేశారు. ఇది 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఆర్ఈపిఈ కంటే 11.0% వృద్ధిని నమోదు చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు రూ20.18 లక్షల కోట్లతో కొత్త మైలురాయిని నిర్దేశించాయి.
ఇది 2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11.7% పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. స్థూల పన్ను ఆదాయం 13.4%, కేంద్రానికి పన్ను ఆదాయం 10.9% పెరుగుతాయి. పన్ను వసూళ్లలో బలమైన వృద్ధితో గత సంవత్సరంలో రెవెన్యూ రాబడులు కొనసాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ మొత్తం వ్యయం 2023-24 ఆర్థిక సంవత్సరంలో PA 5.9% వృద్ధిని నమోదు చేసింది. ఉపాధి నైపుణ్యం దిశగా 5 ప్రధానమంత్రి పథకాల ప్యాకేజీ. రాబోయే ఐదేళ్ల కాలంలో దేశంలో 4.1 కోట్ల మంది యువతకు ఉపాధి నైపుణ్యం సహా ఇతరత్రా అవకాశాల కల్పన లక్ష్యంగా 5 ప్రధానమంత్రి పథకాలు కార్యక్రమాల ప్యాకేజీ. ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఉపాధి ఆధారిత ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వం 3 పథకాలను అమలు చేయనుంది. పథకం 1 స్కీమ్ ఏ మొదటిసారి ఉద్యోగార్థులు. ఈ పథకం ద్వారా కొత్తగా అన్ని అధికారిక రంగాల్లోకి ప్రవేశించే వారందరికీ 1 నెల వేతనాన్ని అందిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ఈపీఎఫ్ఓలో నమోదు చేసుకున్న మొదటిసారి ఉద్యోగులకు 1 నెల వేతనాన్ని 3 వాయిదాల్లో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ చేయడం రూపాయలు 15,000 వరకు ఉంటుంది. అర్హత పరిమితి నెలకు రూ.1,00,000 వేతనం లోపు ఉన్నవారికి వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా 210 లక్షల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. పథకం 2 స్కీమ్ బి తయారీ రంగంలో ఉపాధి కల్పన. ఈ పథకం తయారీ రంగంలో అదనపు ఉపాధిని ప్రోత్సహిస్తుందని, మొదటిసారి ఉద్యోగుల ఉపాధితో ముడిపడి ఉంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగంలో చేరిన మొదటి 4 సంవత్సరాల్లో ఈపీఎఫ్ఓ చందాకు సంబంధించి ఉద్యోగికి, యజమానికి నేరుగా నిర్ణీత స్థాయిలో ప్రోత్సాహకాన్ని అందిస్తారు. ఈ పథకం ద్వారా ఉపాధి పొందుతున్న 30 లక్షల మంది యువతకు, వారి యజమానులకు లబ్ధి చేకూరుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. 3 పథకం స్కీమ్ సి యాజమాన్య కేంద్రీకృత పథకం. దీని ద్వారా అన్ని రంగాల్లో అదనపు ఉపాధి లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. నెలకు రూ.1,00,000 వేతనంలోపు ఉన్న అదనపు ఉద్యోగాలన్నిటినీ లెక్కిస్తారు. ప్రతి అదనపు ఉద్యోగికి ఈపీఎఫ్ఓ చందా కంట్రిబ్యూషన్ కింద నెలకు 3,000 చొప్పున 2 ఏళ్ల పాటు యజమానులకు ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేస్తుంది. ఈ పథకం ద్వారా అదనంగా 50 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 4 నైపుణ్య కల్పన కోసం కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రధానమంత్రి ప్యాకేజీ కింద 4వ పథకంగా రాష్ట్ర ప్రభుత్వాలు మరియు పరిశ్రమల సహకారంతో నైపుణ్య శిక్షణ కోసం కొత్త కేంద్ర ప్రాయోజిత పథకాన్ని ప్రకటించారు. 2024-25 సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి 5 సంవత్సరాల కాలంలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తామని, పారిశ్రామిక శిక్షణా సంస్థలను ఫలితాల ఆధారిత విధానంతో తగిన ఏర్పాట్లలో నవీకరిస్తామని చెప్పారు. పరిశ్రమ నైపుణ్య అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాల విషయాలు డిజైన్ రూపొందిస్తామని, కొత్తగా అభివృద్ధి చెందుతున్న అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను ప్రవేశపెడతామని ఆర్థిక మంత్రి తెలిపారు. నైపుణ్య రుణాలకు సంబంధించి మెరుగైన ఫండ్ గ్యారెంటీతో రూపాయలు 7.5 లక్షల వరకు రుణ సౌకర్యాన్ని అందించడానికి ప్రభుత్వం మోడల్ స్కిల్ లోన్ స్కీమ్ను సవరించనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దీనివల్ల ఏటా 25,000 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని అంచనా. 5 ప్రధానమంత్రి ప్యాకేజీ కింద 5వ పథకంగా దేశంలో 500 అగ్రశ్రేణి కంపెనీల్లోని ఇంటర్న్షిప్ అవకాశాలను అందించే పథకం. ఈ పథకం ద్వారా 5 సంవత్సరాల్లో 1 కోటి మంది యువతకు 500 అగ్రశ్రేణి కంపెనీల్లో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనివల్ల 12 నెలల పాటు నిజ జీవిత వ్యాపార వాతావరణం, వివిధ వృత్తులు, ఉపాధి అవకాశాలపై అవగాహన లభిస్తుందని తెలిపారు. ఈ పథకంలో యువతకు నెలకు రూ.5,000 ఇంటర్న్షిప్ అలవెన్స్, రూ.6,000 సహాయం ఒకసారి ఇస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. శిక్షణ వ్యయం, ఇంటర్న్షిప్ ఖర్చులో 10% కంపెనీలు తమ సిఎస్ఆర్ నిధుల నుంచి భరిస్తాయని ఆర్థిక మంత్రి తెలిపారు. వికసిత భారత్ లక్ష్యం 9 ప్రాధాన్యతలు. వికసిత్ భారత్ @ 2047
పరివర్తనాత్మక మార్పులకు అవకాశం ఉన్న 9 అంశాలు లక్ష్యాల సాధనకు కేంద్ర బడ్జెట్ 2024-25 ప్రాధాన్యం ఇచ్చింది. వికసిత భారత్ లక్ష్యం వైపు ప్రయాణాన్ని ఈ బడ్జెట్ వేగవంతం చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 1. వ్యవసాయంలో ఉత్పాదకత, ప్రతిరోధకత. 2. ఉపాధి, నైపుణ్య కల్పన. 3. సమగ్ర మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం. 4. తయారీ, సేవలు. 5. పట్టణాభివృద్ధి. 6. ఇంధన భద్రత. 7. మౌలిక సదుపాయాల కల్పన. 8. ఆవిష్కరణ, పరిశోధన, అభివృద్ధి. 9. భవిష్యత్ తరం సంస్కరణలు. ప్రాధాన్యం 1. వ్యవసాయంలో ఉత్పాదకత, ప్రతిరోధకత. వ్యవసాయం అనుబంధ రంగాలకు రూపాయలు 1.52 లక్షల కోట్లు కేటాయింపు. అధిక దిగుబడితో పాటు వాతావరణ ఒడిదుడుకులను తట్టుకోగల 32 రకాల సాధారణ ఉద్యాన పంటల సాగు దిశగా రైతుల కోసం 109 కొత్త వంగడాల ఆవిష్కరణ. ప్రకృతి వ్యవసాయ పద్ధతి అనుసరించేలా రాబోయే 2 సంవత్సరాల్లో ధృవీకరణ బ్రాండింగ్తో దేశవ్యాప్తంగా 1 కోటి మంది రైతులకు ప్రోత్సాహకం. ప్రకృతి వ్యవసాయం కోసం దేశవ్యాప్తంగా 10,000 దాకా అవసరం ఆధారిత జీవ ఉత్పాదక వనరుల కేంద్రాలు ఏర్పాటు. రాబోయే 3 ఏళ్లలో వ్యవసాయ రంగం రైతుల కోసం మౌలిక డిజిటల్ ప్రజా సదుపాయాలు (DPI) అమలు. ప్రాధాన్యత 2. ఉపాధి, నైపుణ్య కల్పన. ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా ఉపాధి ఆధారిత ప్రోత్సాహకం కోసం 3 పథకాలు అమలు. పథకం ఏ తొలిసారి ఉద్యోగులు. పథకం బి తయారీ రంగంలో ఉద్యోగ సృష్టి. పథకం సి యాజమాన్యాలకు చేయూత. కార్మిక శక్తిలో మహిళల అధిక భాగస్వామ్యం దిశగా సౌలభ్య కల్పన. పారిశ్రామిక రంగం సహకారంతో ఉద్యోగినుల వసతి గృహాలు, క్రైస్ల ఏర్పాటు. మహిళలకు నైపుణ్య కల్పన కోసం ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ. మహిళా స్వయం సహాయ సంస్థల కోసం మార్కెట్ సౌలభ్యం కల్పనకు ప్రోత్సాహం. నైపుణ్య అభివృద్ధి. ప్రధానమంత్రి ప్యాకేజీ కింద 5 ఏళ్ల కాలంలో 20 లక్షల మంది యువతకు నైపుణ్య కల్పన కోసం కొత్త కేంద్ర ప్రాయోజిత పథకం. ఆదర్శ నైపుణ్య రుణ పథకం మార్గదర్శకాల సవరణ ద్వారా రూపాయలు 7.5 లక్షల దాకా రుణ సహాయం. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల కింద ఎలాంటి ప్రయోజనం పొందని యువతకు దేశీయ విద్యా సంస్థల్లో ఉన్నత విద్యాభ్యాసం కోసం రూపాయలు 10 లక్షల దాకా రుణం ద్వారా ఆర్థిక తోడ్పాటు. ప్రాధాన్యత 3. సమగ్ర మానవ వనరుల అభివృద్ధి, సామాజిక న్యాయం. పూర్వోదయ. అమృత్సర్ కోల్కతా పారిశ్రామిక కారిడార్ సహా గయా వద్ద పారిశ్రామిక మండళ్ల ఏర్పాటు. పిరపైంటిలో 2,400 మెగావాట్లు సామర్థ్యంతో కొత్త విద్యుతోత్పాదన కేంద్రం సహా రూపాయలు 21,400 కోట్లతో మరికొన్ని విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బహుపాక్షిక అభివృద్ధి సంస్థల ద్వారా రూపాయలు 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక సహాయం. విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్ సహా కుప్పర్తి వద్ద హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ వెంబడి ఓర్వకల్ వద్ద పారిశ్రామిక మండళ్ల ఏర్పాటు. మహిళల నాయకత్వంలో ప్రగతి. మహిళలు, బాలికల ప్రయోజనార్థం వివిధ పథకాల అమలుకు రూపాయలు 3 లక్షల కోట్లకు పైగా నిధులు కేటాయింపు. ప్రధానమంత్రి గిరిజన గ్రామీణోద్ధరణ కార్యక్రమం PMJUGA. గిరిజన ప్రాబల్యం గల ఆకాంక్షాత్మక జిల్లాల్లో గిరిజన కుటుంబాల సామాజిక ఆర్థిక అభివృద్ధి. మొత్తం 63,000 గ్రామాల్లో 5 కోట్ల గిరిజన కుటుంబాలకు ప్రయోజనం. ఈశాన్య భారతంలో బ్యాంకు శాఖల ఏర్పాటు. ఈశాన్య భారత ప్రాంతంలో మొత్తం 100 ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు శాఖలు ఏర్పాటు. ప్రాధాన్యత 4. తయారీ, సేవల రంగాలు. ఈ బడ్జెట్ MSMEలు, తయారీ రంగం, ముఖ్యంగా కార్మిక ప్రోత్సాహక తయారీ రంగంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.
తయారీ రంగంలోని ఎంఎస్ఎంఈల కోసం రుణ హామీ పథకం. కొలేటరల్ లేదా థర్డ్ పార్టీ గ్యారంటీ అవసరం లేకుండా యంత్రాలు, పరికరాల కొనుగోలు కోసం ఎంఎస్ఎంఈలకు టర్మ్ లోన్లను సులభతరం చేయడానికి కేంద్ర ఆర్థిక మంత్రి క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ప్రతిపాదించారు. అటువంటి ఎంఎస్ఎంఈల క్రెడిట్ రిస్కుల పూలింగ్పై ఈ పథకం పనిచేస్తుందని శ్రీమతి సీతారామన్ చెప్పారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్ఫ్ ఫైనాన్సింగ్ గ్యారంటీ ఫండ్ ప్రతి దరఖాస్తుదారునికి రూ.100 కోట్ల వరకు గ్యారంటీ కవరేజీని అందజేస్తుందని ఆమె తెలిపారు. అయితే రుణం ఇంకా ఎక్కువగా కూడా ఉండవచ్చని చెప్పారు. రుణగ్రహీత ముందస్తు గ్యారంటీ రుసుమును తరిగే లోన్ బ్యాలెన్స్పై వార్షిక హామీ రుసుమును చెల్లించాలి. ఎంఎస్ఎంఈల రుణాల కోసం కొత్త అసెస్మెంట్ నమూనా. కొత్త స్వతంత్ర అంతర్గత యంత్రాంగం ద్వారా ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు, పిఎస్బిలు బాహ్య మదింపుపై ఆధారపడకుండా క్రెడిట్ కోసం ఎంఎస్ఎంఈలను అంచనా వేయడానికి తమ అంతర్గత సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని సీతారామన్ ప్రతిపాదించారు. ఆర్థిక వ్యవస్థలో ఎంఎస్ఎంఈల డిజిటల్ లావాదేవీలకు అనుగుణంగా కొత్త రుణ మూల్యాంకన నమూనాను అభివృద్ధి చేయడానికి నేతృత్వం వహించాలన్నారు. సంక్లిష్ట సమయాల్లో ఎంఎస్ఎంఈలకు రుణ చేయూత. ఎంఎస్ఎంఈలకు వారి ఒత్తిడి కాలంలో బ్యాంక్ క్రెడిట్ను కొనసాగించడానికి కొత్త యంత్రాంగాన్ని కూడా కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. తమ నియంత్రణకు మించిన కారణాల వల్ల ప్రత్యేక ప్రస్తావన ఖాతా ఎస్ఎంఏ దశలో ఉన్నప్పుడు ఎంఎస్ఎంఈలు తమ వ్యాపారాన్ని కొనసాగించడానికి నిరర్ధక ఆస్తులు దశలోకి రాకుండా ఉండటానికి రుణ సాయం అవసరం పడుతుంది. ప్రభుత్వ ప్రమోట్ చేసిన ప్రతిపాదిత ఫండ్ నుండి గ్యారంటీ ద్వారా క్రెడిట్ లభ్యత మద్దతు ఇవ్వడం జరుగుతుందని శ్రీమతి నిర్మలా సీతారామన్ తెలిపారు. ముద్రా రుణాలు రూ.20 లక్షలకు పెంపు. తరుణ్ కేటగిరీ కింద గతంలో రుణాలను పొంది విజయవంతంగా తిరిగి చెల్లించిన వ్యాపారవేత్తలకు ముద్రా రుణాల పరిమితిని ప్రస్తుతం 10 లక్షల నుంచి 20 లక్షల వరకు పెంచాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ట్రేడ్స్లో తప్పనిసరి చేరికకు మరింత అవకాశం. ఎంఎస్ఎంఈలు తమ వాణిజ్య రాబడులను నగదుగా మార్చడం ద్వారా వారి వర్కింగ్ క్యాపిటల్ను అన్లాక్ చేయడానికి, దానిని మరింత సులభతరం చేయడానికి ట్రేడ్స్ ప్లాట్ఫామ్లో తప్పనిసరిగా ఆన్బోర్డింగ్ కోసం కొనుగోలుదారుల టర్నోవర్ థ్రెషోల్డ్ పరిధిని 5,000 కోట్ల నుండి రూ.250 కోట్లకు తగ్గించాలని శ్రీమతి సీతారామన్ ప్రతిపాదించారు. ఈ చర్య మరో 22 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, సిపిఎస్ఈలు, మరో 7,000 కంపెనీలను ప్లాట్ఫామ్లోకి తీసుకువస్తుంది. మధ్య తరహా సంస్థలు కూడా సరఫరాదారుల పరిధికి వస్తాయి. ఎంఎస్ఎంఈ క్లస్టర్లలో కొత్త సిడ్బి బ్రాంచ్లు. 3 సంవత్సరాల్లో అన్ని ప్రధాన ఎంఎస్ఎంఈ క్లస్టర్లకు సేవలను అందించడానికి, వాటిని నేరుగా క్రెడిట్ను అందించడానికి సిడ్బి కొత్త శాఖలను తెరవాలని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. ఈ సంవత్సరం అటువంటి 24 శాఖలను ప్రారంభించడంతో సేవా కవరేజీ 242 ప్రధాన క్లస్టర్లలో 168కి విస్తరిస్తాయని శ్రీమతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ఆహారంలో రేడియో ధార్మికత తొలగింపు, నాణ్యత, భద్రత పరీక్ష ఎంఎస్ఎంఈ యూనిట్లు. ఎంఎస్ఎంఈ సెక్టార్లో 50 బహుళ ఉత్పత్తుల ఆహార వికిరణ యూనిట్ల ఏర్పాటుకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు శ్రీమతి సీతారామన్ ప్రతిపాదించారు. ఎన్ఏబిఎల్ అక్రిడిటేషన్తో 100 ఆహార నాణ్యత, భద్రతా పరీక్ష ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ-కామర్స్ ఎగుమతి కోడళ్లు. ఎంఎస్ఎంఈలు, సాంప్రదాయ వృత్తి కళాకారులు తమ ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్లో విక్రయించేందుకు వీలుగా ఈ-కామర్స్ ఎక్స్పోర్ట్ హబ్లను ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం పీపీపీ పద్ధతిలో ఏర్పాటు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. నిరంతరాయమైన నియంత్రణ లాజిస్టిక్స్ ఫ్రేమ్వర్క్ కింద ఈ హబ్బులు ఒకే పైకప్పు కింద వాణిజ్యం, ఎగుమతి సంబంధిత సేవలను సులభతరం చేస్తాయని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. కీలక ఖనిజ వ్యవస్థ.
కీలక ఖనిజాల దేశీయ ఉత్పత్తి, రీసైక్లింగ్ సహా విదేశాల్లో కీలక ఖనిజ ఆస్తుల సమీకరణ లక్ష్యంగా కీలక ఖనిజాల వ్యవస్థ ఏర్పాటు. తీర ప్రాంతంలో ఖనిజాల త్రవ్వకం. తీర ప్రాంతంలో ఖనిజ క్షేత్రాల అన్వేషణ, ప్రస్తుత గనుల త్రవ్వకం సంబంధిత తొలి విడత వేలం ఇప్పటికే పూర్తి. మౌలిక డిజిటల్ ప్రజా సదుపాయాల డిపిఐ అనువర్తనాలు. ప్రైవేటు రంగం ద్వారా ఉత్పాదకత, లాభాలు, వ్యాపార అవకాశాలు, సృజనాత్మకతను పెంపొందించడానికి జనాభా స్థాయిలో సాంకేతిక ప్రజా మౌలిక సదుపాయాలు అనువర్తనాల అభివృద్ధిని బడ్జెట్ ప్రతిపాదించింది. క్రెడిట్, ఈ-కామర్స్, విద్య, ఆరోగ్యం, చట్టం, న్యాయం, రవాణా, ఎంఎస్ఎంఈ సేవలు, డెలివరీ, పట్టణ పాలన సహా వివిధ రంగాలను మెరుగుపరచడం ఈ కార్యక్రమాల లక్ష్యం. ఐబిసి పర్యావరణ వ్యవస్థను పటిష్టం చేయడం. దివాలా కోడ్, ఇన్సల్వెన్సీ అండ్ బ్యాంక్ రిస్ట్రీ కోడ్ ఐబిసి కింద ఫలితాలను మెరుగుపరచడం కోసం ఇంటిగ్రేటెడ్ టెక్నాలజీ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. తద్వారా స్థిరత్వం, పారదర్శకత, సమయానుకూల ప్రాసెసింగ్, అన్ని వాటాదారులకు మెరుగైన పర్యవేక్షణ ఉండేలా చూస్తుంది. 2016 నుంచి అమల్లోకి వచ్చిన దివాలా కోడ్ పటిష్టత కోసం తగిన మార్పులను తీసుకురావడం జరుగుతుందని మంత్రి తెలిపారు. కోడ్ను ఇప్పటి వరకు 6 సార్లు సవరించిన సంగతి తెలిసిందే. ఐబిసి 1000 కంటే ఎక్కువ కంపెనీలను పరిష్కరించిందని, ఫలితంగా రుణదాతలకు రూపాయలు 3.3 లక్షల కోట్లకు పైగా నేరుగా రికవరీ అయ్యిందని శ్రీమతి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. అదనంగా 10 లక్షల కోట్లకు పైగా ఉన్న 28,000 కేసులు అడ్మిషన్కు ముందే పరిష్కారం అయ్యాయి. దివాలా పరిష్కారాన్ని వేగవంతం చేయడానికి ఐబిసికి తగిన మార్పులు, సంస్కరణలు, ట్రిబ్యునల్, అప్పీలేట్ ట్రిబ్యునల్లను బలోపేతం చేయడం ప్రారంభానికి ప్రతిపాదన చేశారు. అంతేకాకుండా నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రిబ్యునల్ ఎన్సిఎల్ఏటి ఢిల్లీ, చెన్నైలో బెంచ్లను కలిగి ఉంది. రికవరీని వేగవంతం చేసేందుకు మరిన్ని ట్రిబ్యునల్లను ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. ఎల్ఎల్పిల స్వచ్ఛంద మూసివేత. సెంటర్ ఫర్ ప్రాసెసింగ్ ఎక్సిలరేటెడ్ కార్పొరేట్ ఎగ్జిట్ సిఫేస్ సేవలు కూడా పరిమితి బాధ్యతలు భాగస్వాములను ఎల్ఎల్పిలు స్వచ్ఛందంగా మూసివేయడం కోసం పొడిగించాలని ప్రతిపాదన. తద్వారా మూసివేత సమయం తగ్గుతుంది. రుణ రికవరీని బలోపేతం చేయడం. రుణ రికవరీ ట్రిబ్యునల్ను సంస్కరించడం, బలోపేతం చేయడం కోసం చర్యలు తీసుకోవాలని, రికవరీని వేగవంతం చేయడానికి అదనపు ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని కూడా బడ్జెట్లో ప్రతిపాదించారు. ప్రాధాన్యత 5 పట్టణాభివృద్ధి. రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళిక. దేశంలో 30 లక్షలకు పైగా జనాభా కలిగిన 14 పెద్ద నగరాలకు రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికను కేంద్రం ప్రతిపాదించింది. నగరాల సృజనాత్మకతతో కూడిన పునరభివృద్ధి కోసం ఓ ఫ్రేమ్వర్క్ను రూపొందిస్తామని తెలిపింది. నగరాలను అభివృద్ధి కేంద్రాలు, గ్రోత్ హబ్లుగా తీర్చిదిద్దేందుకు వీలుగా రాష్ట్రాలతో కలిసి పనిచేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. టౌన్ ప్లానింగ్ పథకాల వినియోగంతో నగర చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి, ఆర్థిక, రవాణా ప్రణాళిక ద్వారా దీనిని సాధిస్తామని చెప్పారు. పట్టణ గృహ నిర్మాణం. పీఎం ఆవాస్ యోజన. దేశంలోని గ్రామీణ, నగర ప్రాంతాల్లో 3 కోట్ల అదనపు ఇళ్లు ప్రకటించబడ్డాయి. రాబోయే 5 ఏళ్లలో 1 కోటి పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాల గృహావసరాలు తీర్చేందుకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ 2.0 కింద కేంద్ర సహాయంగా రూపాయలు 2.2 లక్షల కోట్లు సహా రూపాయలు 10 లక్షల కోట్లు పెట్టుబడికి ప్రతిపాదన. వీధి మార్కెట్లు. వీటితో పాటు 2024-25 కేంద్ర బడ్జెట్లో ఎంపిక చేసిన నగరాల్లో 100 వారపు హాట్స్ లేదా వీధి ఆహార కేంద్రాల, స్ట్రీట్ ఫుడ్ హబ్లు అభివృద్ధికి కూడా ప్రతిపాదనలు చేశారు. ప్రాధాన్యత 6 ఇంధన భద్రత. ఇంధన పరివర్తన, ఉపాధి, వృద్ధి, పర్యావరణ సుస్థిరతల ఆవశ్యకత, సమతుల్యం లక్ష్యంగా ఇంధన పరివర్తన పరిష్కారాలపై విధాన పత్రం రూపకల్పన. విద్యుత్ శక్తి సంస్కరణ కోసం పంప్ స్టోరేజ్ విధానం.
ఆర్థిక మంత్రి విద్యుత్ నిల్వ కోసం పంప్ స్టోరేజ్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి ఒక విధానాన్ని తీసుకురాబోతున్నట్లు తెలిపారు. ఇది మొత్తం శక్తి మిశ్రమంలో పెరుగుతున్న అస్థిరమైన పునరుత్పాదక శక్తి వాటాను సున్నితంగా అనుసంధానం చేయడానికి సహాయపడుతుంది. లఘు మాడ్యులర్ అణు రియాక్టర్ల పరిశోధన అభివృద్ధి. వికసిత భారత్ కోసం విద్యుత్ శక్తి మిశ్రమంలో అణుశక్తి చాలా ముఖ్యమైన భాగంగా ఉందని ఆర్థిక మంత్రి గారు ప్రకటించారు. ఆ లక్ష్యం కోసం ప్రభుత్వం, ప్రైవేట్ రంగంతో కలిసి 1 భారత్ లఘు రియాక్టర్లను ఏర్పాటు చేయడానికి, 2 భారత్ లఘు మాడ్యులర్ అణు రియాక్టర్ పరిశోధన అభివృద్ధి, 3 అణు శక్తి కోసం నూతన సాంకేతికతల పరిశోధన అభివృద్ధి కోసం ప్రభుత్వం భాగస్వామ్యం వహిస్తుంది. అత్యాధునిక అల్ట్రా సూపర్ క్రిటికల్ థర్మల్ విద్యుత్ ప్లాంట్. అత్యాధునిక అల్ట్రా సూపర్ క్రిటికల్ AUSC థర్మల్ పవర్ ప్లాంట్ల కోసం స్వదేశీ సాంకేతికత అభివృద్ధిని పూర్తి చేసినట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. NTPC BHEL సంయుక్త సంస్థ ద్వారా 800 మెగావాట్ల వాణిజ్య ప్లాంటును AUSC సాంకేతికతతో ఏర్పాటు చేయడానికి ప్రణాళిక వేసింది. ప్రభుత్వం అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ ప్లాంట్ల కోసం ఉన్నత స్థాయి ఉక్కు, ఇతర 15 అధునాతన మెటలర్జీ ఉత్పత్తి కోసం స్వదేశీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడం వల్ల ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రయోజనాలు చేకూరుతాయని ప్రకటించారు. రద్దు శక్యం కాని పరిశ్రమల కోసం మార్గ ప్రణాళిక. రద్దు శక్యం కాని పరిశ్రమలను ప్రస్తుతం పెర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ విధానం నుంచి ఇండియన్ కార్బన్ మార్కెట్ విధానంలోకి మార్చేందుకు తగిన నిబంధనల రూపకల్పన. సాంప్రదాయక సూక్ష్మ లఘు పరిశ్రమలకు సహాయం. 60 క్లస్టర్లలో వెండి, సిరామిక్ పరిశ్రమలతో సహా అన్ని సాంప్రదాయక సూక్ష్మ లఘు పరిశ్రమలకు ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ శక్తి ఆడిట్ను అందిస్తారు. వాటిని పరిశుభ్రమైన విద్యుత్ శక్తికి మార్చడానికి, విద్యుత్ శక్తి సామర్థ్యం చర్యలను అమలు చేయడానికి ఆర్థిక సహాయం అందిస్తారని మంత్రి చెప్పారు. ఈ పథకాన్ని తదుపరి దశలో మరో 100 క్లస్టర్లలో పునరావృతం చేయబడుతుంది ఆర్థిక మంత్రి చెప్పారు. PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. మధ్యంతర బడ్జెట్లో ప్రకటించినట్లు PM సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనను ప్రారంభించారు. ఇది 1 కోటి కుటుంబాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తుంది. ఈ పథకానికి అద్భుతమైన స్పందన వచ్చింది. 1.28 కోటి నమోదులు, 14 లక్షల అప్లికేషన్లు వచ్చాయని, ప్రభుత్వం దీనిని ఇంకా ప్రోత్సహిస్తుందని ఆర్థిక మంత్రి చెప్పారు. ప్రాధాన్యత 7 మౌలిక సదుపాయాల కల్పన. కేంద్ర ప్రభుత్వం ద్వారా మౌలిక సదుపాయాల కల్పన రంగంలో పెట్టుబడి. ఆర్థిక వ్యవస్థలో మౌలిక సదుపాయాలను సమకూర్చడం, మెరుగుపరచడానికి సంబంధించి బలమైన గుణకార ప్రభావాన్ని ప్రస్తావించారు. 2024-25 బడ్జెట్లో మూలధన వ్యయం కోసం 11,11,111 కోట్ల రూపాయలు సమకూర్చడం జరుగుతుంది. ఇది దేశ GDPలో 3.4% ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడి. మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడి పెట్టడానికి రాష్ట్రాలకు దీర్ఘకాలిక వడ్డీ రహిత రుణాలకు గాను 1.5 లక్షల కోట్ల రూపాయలను సమకూర్చడం జరుగుతుంది. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన PMGSY. జనాభా పెరుగుదల దృష్ట్యా అర్హత పొందిన 25,000 గ్రామీణ ఆవాసాలకు అన్ని వాతావరణ పరిస్థితుల్లో కనెక్టివిటీని అందించడానికి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన PMGSY 4వ దశను ప్రారంభించాలని ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. సేద్యపు నీటి పారుదల, వరద సంబంధ నష్టాలను తగ్గించడం. బీహార్లో కోసి, మెచి అంతర్రాష్ట్ర లింక్ బ్యారేజీలు, నదుల కాలుష్య నివారణ, నీటిపారుదల ప్రాజెక్టులతో సహా కొనసాగుతున్న కొత్తవి 20 పథకాలకు సంబంధించిన ప్రాజెక్టులకు రూపాయలు 11,500 కోట్ల అంచనా వ్యయంతో ఆర్థిక సహాయాన్ని మంత్రి ప్రకటించారు. అదనంగా కోసికి సంబంధించిన వరద ఉపశమన, నీటిపారుదల ప్రాజెక్టుల సర్వే, విచారణ చేపట్టనున్నట్లు ఆమె చెప్పారు. భారతదేశం వెలుపల ఉద్భవించే బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదుల ద్వారా అస్సాంలో వరదలు సంభవించే సాధారణ సందర్భాలను కూడా సీతారామన్ ప్రస్తావించారు. మేము వరద నిర్వహణ సంబంధిత ప్రాజెక్టుల కోసం అస్సాంకు సహాయం అందిస్తాము అని ఆమె ఉద్ఘాటించారు.
వరదలు, భారీ కొండ చర్యలు విరిగిపడటం తదితర సంఘటనలను దృష్టిలో పెట్టుకొని పునరావాసం కోసం అసోం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కింలకు ప్రభుత్వం సహాయాన్ని సమకూర్చుతుంది. పర్యాటక రంగం. గయాలోని విష్ణుపాద ఆలయం, బీహార్లోని బోధగయలో ఉన్న మహాబోధి ఆలయాలకు అపారమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని శ్రీమతి నిర్మలా సీతారామన్ అన్నారు. కాశీ విశ్వనాథ ఆలయ కారిడార్ తరహాలో విష్ణుపాద ఆలయ కారిడార్, మహాబోధి ఆలయ కారిడార్లను సమగ్రంగా అభివృద్ధి చేసి వాటిని ప్రపంచ స్థాయి యాత్రా పర్యాటక గమ్యస్థానాలుగా తీర్చిదిద్దడంలో తోడ్పాటు అందిస్తాం అని ప్రకటించారు. హిందువులు, బౌద్ధులు, జైనుల్లో రాజగిర్కు అపారమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉందని, జైన దేవాలయాల సముదాయంలోని 20వ తీర్థంకరుడు మునిసువ్రత ఆలయం ప్రాచీనమైనదని పేర్కొన్నారు. సప్తర్షి లేదా 7 వేడినీటి బుగ్గలతో ఏర్పడిన వెచ్చని నీటి బ్రహ్మకుంద్ పవిత్రమైనదని కూడా ఆమె చెప్పారు. రాజగిర్ కోసం సమగ్రాభివృద్ధి కార్యక్రమం చేపడతామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. నలంద విశ్వవిద్యాలయానికి పూర్వవైభవం తీసుకురావడంతో పాటు దానిని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తోడ్పడుతుందని ఆమె తెలిపారు. ఒడిశాలో దేవాలయాలు, కట్టడాలు, చేతివృత్తులు, వన్యప్రాణి అభయారణ్యాలు, సముద్ర తీర ప్రాంతాల అభివృద్ధికి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. ప్రాధాన్యత 8 నూతన ఆవిష్కరణలు, పరిశోధన, అభివృద్ధి. ప్రాథమిక పరిశోధన ప్రోటోటైప్ వికాసం కోసం ఉద్దేశించిన అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ కార్యకలాపాలను ఆరంభించడం జరుగుతుంది. వాణిజ్య సరళిలో ప్రైవేటు రంగం చోదక శక్తిగా ఉండే పరిశోధనలు, నూతన ఆవిష్కరణలకు ఊతాన్ని ఇవ్వడం కోసం 1,00,000 కోట్ల రూపాయల ఆర్థిక ప్రధాన వనరుల సమీకరణ. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ. అంతరిక్ష ఆర్థిక వ్యవస్థలో దేశీయ స్థానాన్ని బదిలీపరచడానికి 10 సంవత్సరాలలో 5 రెట్లు పెంచడానికి ప్రభుత్వం ₹1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఏర్పాటు చేయనుంది. ప్రాధాన్యత 9 భవిష్యత్ తరం సంస్కరణలు. గ్రామీణ భూ సంబంధ కార్యాచరణలు. అన్ని భూములకు భూ ఆధార్ లేదా యూనిక్ ల్యాండ్ పార్సిల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ULPIN, భూమి లెక్కల చిత్రపటాల డిజిటలీకరణ, ప్రస్తుత యాజమాన్య ఆధారిత మ్యాప్ సబ్ డివిజన్ల సర్వే, భూమి రిజిస్ట్రీని ఏర్పాటు చేయడం, రైతుల రిజిస్ట్రీతో లింక్ను ఏర్పాటు చేయడం. పట్టణ ప్రాంత భూ సంబంధ కార్యాచరణలు. పట్టణ ప్రాంతాల్లో భూమికి సంబంధించిన రికార్డులను GIS మ్యాపింగ్ దన్నుతో డిజిటలీకరణను చేపట్టడం. కార్మికులకు సేవలు. ఇతర పోర్టల్తో ఈ-శ్రమ్ పోర్టల్ను విలీనపరచడం, తద్వారా ఒకే చోట పరిష్కారం సాధ్యపడేటట్లు మార్గాన్ని సుగమనం చేయడం. శరవేగంగా మార్పులకు లోనవుతున్న కార్మిక విపణి నైపుణ్యాలకు సంబంధించిన అవసరాలు. వివిధ ఉద్యోగ విధులకు సంబంధించి ఓపెన్ ఆర్కిటెక్చర్ డేటాబేసుల ఏర్పాటు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని యాజమాన్యాలు నైపుణ్య ప్రధాన సంస్థలతో ముడిపెట్టడానికి సంబంధించిన యంత్రాంగం. SPS వాత్సల్య. తల్లిదండ్రులు మైనర్ల సంరక్షకులు చందాలను ఇచ్చేందుకు ఉద్దేశించిన NPS వాత్సల్య అనే ఒక ప్లాన్ను తీసుకురావడం జరుగుతుంది. సులభతర వ్యాపారం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంపొందించడం కోసం మేము ఇప్పటికే జన్ విశ్వాస్ బిల్ 2.0పై పనిచేస్తున్నాము అని కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించారు. అదే సమయంలో రాష్ట్రాలు తమ వ్యాపార సంస్కరణ కార్యాచరణ ప్రణాళికలు డిజిటలైజేషన్ అమలు కోసం ప్రోత్సహిస్తామని ప్రతిపాదించారు.